వెల్కమ్ టు సహృదయ్ ఛానల్. చూడండి, మనం బర్త్డేస్కి కేక్ ప్రిపేర్ చేసుకుందాం. బేకింగ్ ప్రాసెస్ ఎక్కువ లేకుండా, అసలు స్టవ్తోనే పని లేకుండా కేక్ అన్నమాట. బర్త్డేస్కి కానీ మీ పార్ట్నర్స్కి కానీ అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇలా రెడీ చేసుకోండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సహృదయ్ ఛానల్. ఇన్స్టెంట్గా మీకు ఇప్పుడు కేక్ ప్రిపరేషన్ చూపిస్తున్నా. ఏదైనా అకేషన్స్ అయితే వెంటనే చేసుకోవడానికి అనమాట. ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ కాకుండా ఫాస్ట్గా కేక్ అయిపోయింది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ 9 పీసెస్ తీసుకోండి. బ్రెడ్, ఇది హ్యాపీ బిస్కెట్ పౌడర్, ఇవి జెమ్స్ క్యాడ్బరీ డైరీ మిల్క్ షార్ట్స్, ఇది షుగర్ పౌడర్, హాఫ్ గ్లాస్ మిల్క్. బ్రెడ్ 3 తీసుకోండి. ఇలా 3 తీసుకోండి. ఇప్పుడు వీటిని ఈ బ్రౌన్ పార్ట్స్ అనేది కట్ చేసుకుందాం. బ్రౌన్ పార్ట్ తీసేసాం కదా, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది. ఇది ఇప్పుడు లవ్ సింబల్ షేప్లో పెట్టుకుందాం. ఇలా ఉంచాం కదా, ఈ కార్నర్స్ ఇటు సైడ్ ఎడ్జెస్ తీసేస్తే షేప్ అనేది బాగా వచ్చింది అనమాట. ఈ ఎడ్జెస్ కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఇలా ఈ షేప్ వచ్చింది అనమాట. ఇదిగోండి బిస్కెట్ పౌడర్, పాలు తీసుకొని కొంచెంగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలా సాఫ్ట్గా జారుతూ ఉండాలి. మిల్క్తో మిక్స్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇది చిన్న టీ గ్లాస్తో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో షుగర్ ఇందాక క్రష్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇది షుగర్ సిరప్ని ఇలా తిప్పుకుంటూ ఉండండి. షుగర్ మొత్తం కరిగించుకోండి. సిరప్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం. ఇదిగోండి షుగర్ సిరప్. ఒకవేళ మీకు స్వీట్ ఇంకా కావాలనుకుంటే 3-4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నాకు 2 స్పూన్స్ సరిపోయింది. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా, 3 డాట్స్గా పెట్టుకోండి. బ్రెడ్ ఇలా దీనిపైన పెట్టుకోండి. ఇలా స్టిక్ చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఇలా సింబల్ షేప్లో పెట్టాను. ఇప్పుడు దీనిపైన షుగర్ సిరప్ వేస్తున్నా. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత ఈ క్రీమ్ వేసుకోండి. ఇంకా అన్ని లేయర్స్ ఇలానే వేసుకోండి. క్రీమ్ వేసుకోండి, పైన బ్రెడ్ ప్లేస్ చేయండి. క్రీమ్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇదిగోండి చూడండి లవ్ సింబల్ ఎలా వచ్చిందో. ఇదిగోండి ఇప్పుడు ఈ పొడి పిండి తీసుకొని చుట్టూ అద్దుకోండి. ఇలా సైడ్స్. కేక్ మొత్తం అద్దుకోండి. ఇదిగోండి పౌడర్ ఇలా చుట్టూతో అద్దేసామన్నమాట. ఇప్పుడు దీనిపైన క్యాడ్బరీ షార్ట్స్ పెట్టుకోండి. నెక్స్ట్
జెమ్స్ పెట్టుకోండి. ఇదిగోండి జెమ్స్ మొత్తం ఇలా ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ ఇటు సైడు ఇలా బిస్కెట్స్ పెట్టుకోండి. అంతే, మన యమ్మీ యమ్మీ కేక్ రెడీ. చూసారా ఎంత బాగుందో? సింపుల్ అండ్ ఈజీ కేక్.